బ్రో వల్లభనేని వంశీ సో కింగ్లా ఉండేవాళ్ళు ఒకప్పుడు పొలిటికల్గా ఆయన లీడింగ్లో ఉన్నంత కాలం ఒక దర్జాగా ఉండేవాళ్ళు. సో తర్వాత కాలక్రమేణా ఆయన చేసిన తప్పులకు గాను ఆయన మాట్లాడిన మాటలకు గాను అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేదు అని వాళ్ళ ఆవిడ కూడా చెప్తున్నారు. సో మరి తాజాగా కంకిపాడు జైల్లో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అక్కడే ఆయన్ని హాస్పిటల్కి చేర్చారని చెప్తున్నారు. ఏంటి అసలు హెల్త్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఎట్లా అంటే ఎంత పెద్ద మొనగాడైనా కూడా ఒక తప్పు చేసినప్పుడు ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా దొరికిపోవాల్సిందే, ఆ తప్పుకు తల వంచాల్సిందే, ఖచ్చితంగా శిక్ష అనేది కూడా పడుతుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు వల్లభనేని వంశీ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, రోజా లాంటి వాళ్ళు ఒక అంటే ఆకాశం ఎంతో అంటే వాళ్ళు ఎగిరిపడ్డారు. ఏ విధంగా మాట్లాడారు, మా కళ్ళ ముందుకు వస్తే చిటికెలో మిమ్మల్ని చంపేస్తామని కావచ్చు, ఇట్లా రకరకాలుగా నోటికి ఎంత బూతులు వస్తే అన్ని బూతులు మాట్లాడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి వల్లభనేని వంశీ కూడా సో ఆయన మాట్లాడే మాట తీరు అప్పట్లో ఏ విధంగా ఉండేదంటే అరే అసలు ఇంత నీచంగా ఎవరైనా మాట్లాడతారా, కనీసం మన ఊర్లో ఉండే వాళ్ళని కూడా ఎవరి విధంగా మాట్లాడుకోమే, కనీసం వీళ్ళు ఒక స్టేజ్లో ఉండి ఒక పదవిలో ఉండి ఇంత బూతులు మాట్లాడుతున్నారేంటని ప్రజలు కూడా అసహించుకునే రోజులు అనమాట. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా అడిపోయిందంటే అసలు కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి స్నేహితులు కూడా వాళ్ళని పట్టించుకోలేనంత దీన స్థితికి వాళ్ళు పడిపోయారని చెప్పుకోవచ్చు. సో రీసెంట్గానే తన మీద అంటే మొత్తం ఓవరాల్గా 6 కేసులు నమోదైనప్పటికీ 5 కేసుల పట్ల బెయిల్ అయితే వచ్చింది. ఒకే ఒక కేసు ఏదైతే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయించారో సో ఆ కేసులో మాత్రం ఆయనకు బెయిల్ రాలేదు. సో అందుకోసమని జైల్లోనే ఉంచారు. సో ఇప్పుడు రీసెంట్గా తాజాగా ఏమి వినిపించిందంటే ఆయన అక్కడే కాంకిపాడు పోలీస్ స్టేషన్లో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సో మొత్తం ఆయన స్పృహతకు పడిపోవడం వల్ల ఆయన అక్కడే ఉన్నటువంటి అదే కాంకిపాడు ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించారంట. సో అక్కడ తెలిసిన విషయం ఏంటంటే ఆయన తీవ్రంగా శ్వాసకోశకు సంబంధించినటువంటి ఒక బాధపడుతున్నాడు. సో దానికోసం ఇక్కడ చికిత్స చేస్తున్నాం, ఒకవేళ మెరుగైన చికిత్స కోసం వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా అక్కడికి కూడా తరలిస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా చాలా మంది నటన డ్రామా అనుకుంటున్నారు, కానీ పోలీసులు అంటే అక్కడ వైద్యులే స్వయంగా చెప్పారు ఖచ్చితంగా ఇది ఎలాంటి డ్రామా. ఈ టైంలో ఆయన బయటకు తీసుకురాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉండి కూడా అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. అట్లాగే పార్టీకి కూడా త్వరలోనే బాయ్ చెప్పబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఎవరు వచ్చినా కూడా ఒక తప్పు చేసిన వ్యక్తిని తన మీద స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఎవరు కూడా ఏం చేయలేరు. అంతెందుకు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చి వదిలేయమన్నా కూడా అక్కడ ఎవిడెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఎవరు కూడా ఏం చేయలేరు. సో అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా తొందరలో అరెస్ట్ అవుతాడు అనే విధంగా కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సో మరి ఆయన కూడా టైం దగ్గర పడింది. అలాంటి ఖచ్చితంగా మరి ఇప్పుడు ఆయనని ఇంకా అరెస్ట్ చేయబోతున్నారంటే ఇంకా ఇక్కడ ఈయనని కాపాడుతాడు. సో మన అందరం కూడా చూసాం ఇక్కడ అదే టీడీపీ ఆఫీస్లో పనిచేసినటువంటి వ్యక్తి సత్యవర్ధన్ ఆయన కిడ్నాప్ కేసులో అయితే ఆయన ముందుగా అరెస్ట్ చేశారు. సో దానికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక విధంగా తనకు బెయిల్ అయితే వచ్చింది. కాకపోతే టీడీపీ ఆఫీస్ మీద చేసినటువంటి ఆ దాడికి సంబంధించిన కేసులో మాత్రం ఇంకా ఈయనకు బెయిల్ రాలేదు. సో ప్రజెంట్ అయితే ఈయన కంకిపాడు హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారు. సో మరి ఇంకా మెరుగైన చికిత్స కోసం కావాలనుకుంటే వేరే ప్రైవేట్ హాస్పిటల్కి మంచి హాస్పిటల్కి కూడా తరలించే ఒక ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో మరి దీనికి సంబంధించి ఇప్పటికే పేర్ని నాని కూడా అక్కడికి వచ్చి ఆయన చూడడం జరిగిందంట. అంటే ఇక్కడ చికిత్స ఈ విధంగా చేస్తున్నారు, తనకి ఏం జరిగింది ఏంటి ఓకేనా ఇంకా సీరియస్ ప్రాబ్లం ఉందని ఆయన కూడా కనుక్కుంటే ఇంకొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా వస్తున్నారని కూడా తెలిసింది. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, వచ్చి కలుస్తాడా లేకపోతే సర్లే పోతే పోని అని గాలికి పోయి ఈ విధంగా వదిలేస్తాడా? సో చాలా మంది అయితే అనుకుంటున్నారు. చూద్దాం మరి ఈయన కూడా ఒకవేళ కోలుకున్న తర్వాత పార్టీ మరి అవకాశం ఉందా అందులోనే ఉంటాడా ఏంటి అని.